ఓం నమ శివాయ. సెప్టెంబర్ 2వ తారీఖు అమావాస్య. ఆ రోజు సోమవారం వచ్చింది కాబట్టి ఆ రోజు మనం సోమావతి అమావాస్య అని పిలుచుకుంటాము. ఆ రోజు మనం ఇంట్లో కనుక ఇలా పూజ చేసినట్లయితే పట్టెందల్లా బంగారంగా మారుతుంది అనటంలో 100% కూడా నిజమే ఉందండి. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పే విధంగా మీరు ఇంట్లో పూజ చేసి చూడండి. మార్పు అనేది మీ జీవితాల్లో మీరే గమనిస్తారు. మన హిందూ గ్రంథాల్లో సోమావతి అమావాస్యకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. సెప్టెంబర్ 2వ తారీఖు సోమవారం నాడు సోమావతి అమావాస్య వచ్చింది. ఈరోజు చేసే కొన్ని పరిహారాల వల్ల, అలాగే పూజల వల్ల ఆ పరమేశ్వరుడి ఆశీర్వాదం అనేది లభిస్తుంది. మీ జీవితంలో ఏదైనా కష్టాలు కనుక ఉన్నట్లయితే ఆ పరమేశ్వరుడి అనుగ్రహంతో ఈ పూజ కనుక చేసినట్లయితే అఖండ రాజయోగం వర్తిస్తుంది. శివునికి మీ బాధలు అనేది చెప్పుకుంటే తప్పకుండా ఆయన వింటారు. శివునికి సోమవారం అంటే ఎంతో ఇష్టం. అటువంటిది అమావాస్య కలిసి వచ్చిన సోమవారం అంటే ఆ శివుడికి పూజ కనుక చేస్తే అనంత కోటి పుణ్య ఫలితం అనేది లభిస్తుంది. సోమవారం కలిసి వచ్చే అమావాస్యను సోమావతి అమావాస్య అంటారు. శివారాధనకు ఈ సోమావతి అమావాస్య చాలా ప్రాముఖ్యమైంది. కాబట్టి ఈ సోమావతి అమావాస్య రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేసుకుంటారో అలాంటి వారికి ఈ సంవత్సరం మొత్తం ఎలాంటి కష్టాలు లేకుండా శివుని అనుగ్రహం వల్ల సుఖ సంతోషాలే ఉంటాయి. ముఖ్యంగా ఈ సోమావతి అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ఇంట్లో పూజ చేసుకోవాలి. ఈ రోజున చేసే శివ పూజల వల్ల కోటి రెట్ల పుణ్య ఫలితం అనేది లభిస్తుంది. ఈ సోమవారం రోజున సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల లోపు గనక శివ పూజ చేసుకుంటే, పూజ చేసే స్త్రీలు ఏం చేయాలి అంటే ఆ రోజు తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. ముఖ్యంగా ఈ అమావాస్య రోజున మీ ఇంటిని శుభ్రపరిచేటప్పుడు నీటిలో కొంచెం కల్లుప్పు, అంటే దొడ్డుప్పు, రాళ్ళుప్పు అని కూడా అంటారు కదండి, ఆ కల్లుప్పు వేసి దానిలో కొంచెం గోపంచకం కూడా వేసి మీ ఇంటిని శుభ్రం చేసుకోండి. ఇలా చేయటం వలన మీ ఇంటికి ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోతుంది. అలాగే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా మొత్తం పోతుంది. పసుపు నీళ్ళు మీద జిమ్ముకోవాలి. ఎందుకంటే అలా చేస్తే మనం శుద్ధి అయినట్లుగా ఉంటుంది. పూజ గదిలో కూడా పసుపు నీళ్లు జిమ్మి శివపార్వతుల పటానికి గంధం బొట్లు పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటానికి కుంకుమ బొట్లు, గంధం బొట్లు పెట్టుకున్న తర్వాత పసుపు రంగు పూలతో శివపార్వతులను గనక పూజించినట్లయితే చాలా మంచిది. మీకు గనక వీలైతే ఒక పిండి దీపం కూడా నువ్వుల నూనెతో వెలిగించండి. అలా గనక దీపారాధన చేసినట్లయితే పూజలో నైవేద్యం ప్రత్యేకంగా ఏమి చేయాల్సిన పని లేదు. పచ్చి పాలు నివేదన చేయవచ్చు ఆ రోజు. ఎందుకంటే ఆవు పాలు, పచ్చి పాలు నివేదన చేసినా సరిపోతుంది. చివరగా శివునికి హారతి ఇచ్చి మీ మనసులో ఉన్న కోరికను స్వామివారికి చెప్పుకొని నమస్కారం చేయండి చాలు. ఈ విధంగా అమావాస్య రోజు చాలా తేలికగా మీ ఇంట్లో పూజ కనుక చేసుకున్నట్లయితే మీ కోరిక ఎటువంటిదైనా, ఎంత కష్టమైనా సరే ఆ శివయ్య తప్పకుండా అనుగ్రహిస్తారు. ఈ అమావాస్య రోజున సాయంత్రం 7 గంటలకు మీ గడపకు కుడివైపు ఒక చెంబు నిండా నీళ్లు పోసి పెట్టండి. ఇలా పెట్టడం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఈ అమావాస్య రోజున ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి. ఈ సోమావతి అమావాస్య రోజున తలస్నానం చేయకపోతే అది దరిద్రానికి దారితీస్తుంది. ఈ సోమావతి అమావాస్య రోజున ఒక రావి ఆకును తెచ్చి శుభ్రంగా కడిగి దాన్ని మీరు డబ్బులు భద్రపరిచే ప్రదేశంలో పెట్టండి. ఇలా గనక చేస్తే మీ అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోతాయి. ఈ అమావాస్య రోజున మీ ఇంటికి ఒక గుమ్మడికాయను తెచ్చుకొని గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి సాయంత్రం సమయంలో మీ ఇంటికి ముందు కడితే చాలా మంచిది. గుమ్మడికాయ ఉన్న ఇల్లు సుఖ సంతోషాలతో నిండి ఉంటుంది. అటువంటి గుమ్మడికాయని మీరు ఈ అమావాస్య రోజు గనక కట్టినట్లయితే మీ ఇంటికి అంతా మంచి జరుగుతుంది. అలాగే నిమ్మకాయను కూడా కట్టుకోవచ్చు. నరదృష్టి కోసం నిమ్మకాయ అనేది తప్పకుండా పనిచేస్తుంది. ఎన్నో కష్టాలను నరదృష్టి కనుక ఉంటే ఎన్నో కష్టాలను అనుభవించవలసి వస్తుంది. కాబట్టి ఈ అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఉప్పుతో దిష్టి తీసుకోండి. ఇలా చేయటం వలన మీ మీద ఉన్న చెడు దృష్టి మొత్తం తొలగిపోతుంది. కొంచెం కల్లుప్పు, 2 ఎండుమిరపకాయలు తీసుకుని మీ చుట్టూ 3 సార్లు తిప్పుతూ దిష్టి తీసుకోవాలి. ఇలా దిష్టి తీసిన వాటిని ఎవరూ తొక్కని ప్రదేశంలో పడేయండి. అమావాస్య రోజున
దిష్టి గనక తీసుకున్నట్లయితే, మీ జాతకంలో ఏమైనా దోషాలు గనక ఉన్నట్లయితే అవి పూర్తిగా తొలగిపోయి మీకు అదృష్టం అనేది పడుతుంది. ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే అలాంటి వారు అమావాస్య రోజున శివునికి అభిషేకం చేయిస్తే చాలా మంచిది. రోగాల నుండి విముక్తి అనేది లభిస్తుంది. మరీ ముఖ్యంగా ఈ సోమావతి అమావాస్య రోజున శివునికి అభిషేకం అనేది చాలా ప్రాముఖ్యమైంది. మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కాలికి నల్లదారం కట్టుకోవటం మాత్రం మర్చిపోవద్దు. మీపై ఉన్న చెడు దృష్టి మొత్తం పోతుంది. అలాగే అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లోనే భోజనం చేయాలి. బయట కానీ వేరొకరి ఇంట్లో కానీ భోజనం చేయకూడదు. అమావాస్య రోజున మీ బీరువా తలుపులను శుభ్రంగా తుడిచి మీ బీరువా తలుపుల మీద గంధంతో స్వస్తిక్ గుర్తుని వేసి ఆ స్వస్తిక్ గుర్తు మీద కుంకుమతో బొట్లు పెట్టుకోండి. ఈ సోమావతి అమావాస్య రోజున ఎవరైతే ఇలా చేస్తారో అలాంటి వారు ఖచ్చితంగా ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది. ఈ అమావాస్య నాడు చాలా శక్తివంతమైన లక్ష్మీదేవి మంత్రాన్ని కనుక పఠించటం వల్ల మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం జీవితాంతం ఉంటుంది. ఆ మంత్రం ఏమిటి అంటే ఓం మహాలక్ష్మీ నమః. ఈ మంత్రం చాలా శక్తివంతమైన మంత్రం. అమావాస్య రోజున మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ మంత్రాన్ని జపించటం వలన చాలా మంచి జరుగుతుంది. తులసి మొక్కలో కూడా లక్ష్మీ అమ్మవారు కొలువై ఉంటారు కాబట్టి ఎవరైతే డబ్బు సమస్యలతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారో అలాంటి వారు ఈ సోమావతి అమావాస్య రోజున తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగించి తులసి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే మంచిది. తులసి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసే అవకాశం లేనప్పుడు తన చుట్టూ తాను 3 సార్లు తులసి చెట్టు దగ్గర ప్రదక్షిణ చేసినా అంతే ఫలితం ఉంటుంది. ఇక ఆర్థిక ఇబ్బందులన్నీ దూరమైనట్లే. ఈరోజు తలకి నూనె అనేది రాసుకోకూడదు. ఈ రోజున తలకి నూనె కనుక రాసుకున్నట్లయితే మీ జాతకంలో ఉన్న శని దోషాలు ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ అమావాస్య రోజున మీకు తోచినంతలో ఎవరికైనా పేదవారికి దానం చేయటం చాలా మంచిది. అలా చేస్తే పుణ్య ఫలితం అనేది రెట్టింపుగా వస్తుంది. ఈ అమావాస్య రోజున చీపురు, బియ్యం, పూజా సామాగ్రి అస్సలు కొనకూడదు. ఇలా చేస్తే డబ్బు కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు ప్రారంభమవుతాయి. అలాగే అమావాస్య నాడు తులసి ఆకులు కొయ్యరాదు, మాంసం తినరాదు. అలాగే మాంసాన్ని తిన్నట్లయితే అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. అలాగే మగవారు ఆ రోజు గెడ్డం తీసుకోవటం, జుట్టు కత్తిరించుకోవటం, గోళ్ళు కత్తిరించుకోవటం లాంటి పనులు అస్సలు చేయకూడదు. ఈ పనులు చేస్తే మీ జాతకంలో దోషాలు ఏర్పడతాయి. ముఖ్యంగా ఈ సోమావతి అమావాస్య రోజున మీ ఇంటి దగ్గర కానీ ఏదైనా దేవాలయం దగ్గర కానీ అరటి చెట్టు లేదా తులసి చెట్టు నాటితే 3 దేవతలు సంతోషించి మీ జీవితంలో ఎటువంటి కష్టాలు లేకుండా మీ ఇంటిని రక్షిస్తూ ఉంటారు. అమావాస్య రోజున గోవుకు ఆహారం తినిపిస్తే మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. మీ కుటుంబానికి ఐశ్వర్యం లభిస్తుంది. స్త్రీలు ఈ రోజున ఉపవాసం ఉండటం వలన వైవాహిక జీవితంలో వచ్చే సమస్యలన్నీ తొలగిపోతాయి. మీకు గనక ఈ వీడియో ఉపయోగపడింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కొత్త వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కటం వలన నేను చేసిన వీడియో యొక్క ప్రతి నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గంగా జటాధర గౌరీ శంకర గిరిజా మనోరమణ మృత్యుంజయ మహాదేవ మహేశ్వర మంగళ శుభచరణ నందివాహన నాగభూషణ నందివాహన నాగభూషణ నిరుపమ గుణ సదన సాయి నిరుపమ గుణ సదన నటన మనోహర నీలకంఠ హరి నటన మనోహర నీలకంఠ హరి నీల జగడరయణ సాయి నీల జగడరయణ గంగా జటాధర గౌరీ శంకర గిరిజా మనోరమణ మంగళం జగదంబ మంగళం మంగళం జగదంబ అంబ మంగళం జగదంబ మంగళం అంబ మంగళం జగదంబ మంగళం అంబ మంగళం జగదంబ మంగళం అంబ మంగళం
జగదంబ మంగళం మంగళాస్వరూపిణి గౌరీ మంగళం మంగళారూపిణి గౌరీ మంగళం వాణి మంగళం కళ్యాణి మంగళం వాణి మంగళం కళ్యాణి